శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మేషరాశి వారికి డిసెంబర్ 16 నుంచి 31 మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలించినప్పుడు ఏదైనా ధనుస్సు రాశి వారికి ఈ పక్షంలో ఒక అద్భుతమైనటువంటి యోగం, అది ధనయోగం అవనివ్వండి, రాజయోగం అవనివ్వండి ఏర్పడింది. అది ఏ విధంగానంటే ముఖ్యంగా రాస్యాధిపతిగా ఉన్నటువంటి కుజుడు 9వ స్థానంలో సంచరించడం అన్నది జాతకుడిలో ఒక విధమైన అదృష్టం కలిసి వస్తూ ఉంటుందన్నమాట. ఏ పనైనా దైవ బలంతో సంపూర్ణంగా పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. చాలా నిజాయితీగా వ్యవహరించడం జరుగుతుంటుంది. ధర్మాన్ని రక్షించే ప్రయత్నంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే పెద్దవారిని సేవించడం, గురువుల్ని సేవించడం కూడా కామన్గా ఉంటుంది. అయితే దీనికన్నా ఇంకొక ప్రత్యేకత ఏంటంటే పంచమాధిపతిగా ఉన్నటువంటి రవి భాగ్యస్థానంలోకి వచ్చాడు. అంటే ఆటోమేటిక్గా మీ పూర్వపుణ్యం కొంత కలిసి రావడం వల్ల, మీ యొక్క పుణ్య కార్యక్రమాల వల్ల మీ సంతానం యొక్క అభివృద్ధి మీకు ఒక గర్వకారణంగా ఉంటుంది. వాళ్ళు ఏదో విషయంలో ప్రగతిని సాధించడం వల్ల, లేదంటే మీలో ఉన్నటువంటి తెలివితేటలకి, టాలెంట్కి ఒక విధమైనటువంటి గుర్తింపు రావడం జరుగుతుంది. అలాగే దానివల్ల మీకు ప్రజాదరణ కూడా పెరుగుతుంది. మీరు కూడా దైవబలం, పూర్వపుణ్యం కలిసి రావడం వల్ల చాలా వరకు ఒక వ్యక్తిగతంగా మీలో ఒక లీడర్షిప్ క్వాలిటీస్ పెరుగుతూ ఉంటాయి. ఎంత గొప్పవాడినైనా, అంటే మీలో నిజాయితీ ఉన్నప్పుడు ఎంత గొప్పవాడినైనా మీరు ఎదిరించి మీ పనులు సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రతి విషయంలో కూడా చట్టాన్ని గౌరవించడం, ధర్మబద్ధంగా వెళ్ళడం అన్నది కనబడుతూ ఉంటుంది. సో ఈ రెండు ఒక ఎత్తు అయితే, ఈ 9వ స్థానానికి అధిపతి అయినటువంటి గురువు 3వ స్థానంలో ఉండి ఈ 9వ స్థానాన్ని వీక్షిస్తున్నాడు. ఇది కంపల్సరీగా మీ దగ్గర బంధువులను కలుసుకునే విషయం అయితేనేమి, మీ పిల్లల్ని కలుసుకునే విషయం అయితేనేమి, మొత్తం మీద ఒక దూర ప్రాంత ప్రయాణం, అది విదేశ ప్రయాణమా, లేదంటే దూరంగా ఉన్నటువంటి పుణ్యక్షేత్రమా అన్నది మీ యొక్క ప్రయత్నాన్ని బట్టి, మీకున్న అవకాశాలు బట్టి రావడం జరుగుతుంది. మొత్తం మీద 9వ స్థానంలో గురు ప్రవేశం, గురువు యొక్క దృష్టి వల్ల ఉన్నత విద్య అవకాశాలు మెరుగుపడతాయి. ఎవరైతే విదేశంలో ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు ఈ సమయంలో ప్రయత్నం చేయడం వల్ల 100కి 100 మీ ప్రయత్నం సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఇది ఈ గురువు మీకు ప్రస్తుతం ఈ జూన్ 1వ తారీఖు వరకు అదే రాశిలో ఉంటాడు. అయితే ఈ కుజుడు, రవి కూడా మళ్ళా మీకు జనవరి 15 వరకు కూడా ఇదే రాశిలో సంచరిస్తూ ఉంటాడు. ఈ మధ్యకాలంలో మీరు విదేశ ప్రయత్నాలు లాంటివి చేయడం కానీ, వీసా కొరకు ప్రయత్నం చేయడం కానీ, ఈ విషయాల్లో మీరు కంపల్సరీగా సక్సెస్ అన్నది రావడం జరుగుతుంది. ఎప్పుడైనా జన్మజాతకంలో కానీ, గోచారంలో కానీ 1, 5, 9 అధిపతులు కలుసుకున్నప్పుడు కానీ, పరస్పర వీక్షణ ఉన్నప్పుడు కానీ మీ యొక్క పూర్వపుణ్యం ఈ జన్మలో అనుభవించే విధంగా మీకు అదృష్టాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి ఏదైనా ఒక అత్యున్నతమైన పీరియడ్ ఈ సమయంలో మీకు జరుగుతుంది. కాబట్టి మీరు చేసే ఏ ప్రయత్నమైనా అది ధర్మకార్యం, దైవకార్యం అయినప్పుడు దానివల్ల సంపూర్ణంగా విజయం రావడం జరుగుతూ ఉంటుంది. అయితే పైపెచ్చి ప్రస్తుతం ఈ శుక్రుడు ఈ డిసెంబర్ 20 వరకు 8వ స్థానంలో సంచరించడం అన్నది ఒక విధంగా ఈ ఆకస్మిక ధనలాభం లాంటిది. ఏదో ఫండ్స్ రిలీజ్ అవుతాయి అన్నమాట. ఏదైనా చిట్ ఫండ్ రూపంలోనో, ఇన్సూరెన్స్ రూపంలోనో భారీ మొత్తంలో ధనం రిలీజ్ అవుతుంది. మళ్ళా డిసెంబర్ 20 తర్వాత కూడా ఈ శుక్రుడు తిరిగి 9వ స్థానంలోకి వెళ్ళి రవికి దగ్గరగా వెళ్ళడం వల్ల తిరిగి మళ్ళా ఈ శుక్రుడు యొక్క ఈ మౌర్జ ప్రభావం, అంటే శుక్రుడు కంబస్ట్ అయ్యే ప్రభావం మరింత ఎక్కువ అవడం జరుగుతూ ఉంటుంది. ఈ కారణం వల్ల కుటుంబ సంబంధించిన విషయాల్లో, ఆర్థిక సంబంధించిన విషయాల్లో, స్త్రీల సంబంధించిన విషయాల్లో ఒక విధమైనటువంటి ప్రత్యేక వ్యతిరేక ఫలితాలు రావడం జరుగుతుంటుంది. ఎస్పెషల్లీ ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు, అలాగే మీ కుటుంబంలో మీ భార్యకు కానీ, మీ కుమార్తెకు కానీ, మీ మదర్కి కానీ ఏదో విధంగా అనారోగ్యపరమైన సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఎప్పటి నుంచి? డిసెంబర్ 20 తర్వాత. అయితే ఈ అనారోగ్య సమస్యల నుంచి బయటపడాలంటే మీరు ఎక్కువగా లక్ష్మీ అమ్మవారిని, అంటే శుక్ర గ్రహాన్ని బలం పెంచుకోవాలనుకుంటే కనకదార స్తోత్ర పారాయణ, శ్రీ సూక్త పారాయణ చేసుకోవడం వల్ల, అలాగే చిన్నపిల్లలు అనేటువంటి
13, 12 సంవత్సరాల లోపు చిన్నపిల్లలకి ఏదైనా బహుమతుల రూపంలో ఇవ్వడం వల్ల ఈ శుక్రగ్రహ అనుగ్రహం మీకు లభించి అటు ఆర్థికపరమైన విషయాలు, స్త్రీలతో అనుకూలత, వివాహపరంగా ఉన్నటువంటి సమస్యలు మీకు అనుకూలంగా మారి చాలా వరకు సంతోషంగా, ఆనందంగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ పక్షమంతా కూడా శుక్రుడు రవితో కలిసి కంబస్ట్ అవ్వడం వల్ల శుక్రమౌఢ్యం ఏర్పడింది. దీని కారణం వల్ల ప్రతి ఒక్కరిలో కూడా మనీ టైట్ అన్నది ఏర్పడడం జరుగుతూ ఉంటుందన్నమాట. మనీ రొటేషన్ తగ్గిపోతూ ఉంటుంది. స్త్రీల నుంచి పెద్దగా అనుకూలత రాదు. అది కుటుంబంలో స్త్రీలకు ఏదో హెల్త్ ప్రాబ్లమ్స్ ఇలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నది. దీని నుంచి మీరు బయటపడాలంటే ప్రతి ఒక్కరూ కూడా శుక్రగ్రహాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే లక్ష్మీ అమ్మవారిని పూజించవలసి ఉంటుంది. అందుకని మీరు వీలైతే శుక్రవారం, మంగళవారం ఏదైనా లక్ష్మీ అమ్మవారి ఆలయంలో సందర్శించి ఒక తాజా అయినటువంటి ఫ్లవర్స్, గులాబీ పువ్వులు, ఒక 6 గులాబీ పువ్వులు అమ్మవారి ఆలయంలో సమర్పించడం మంచిది. అలాగే దానిమ్మ పళ్ళు ఎటువంటి మచ్చ లేకుండా చాలా పరిశుభ్రంగా రౌండ్గా ఉన్నటువంటి దానిమ్మ పళ్ళు స్త్రీలకి, ముత్తైదువుగా ఉన్నటువంటి స్త్రీలు, లక్ష్మీ కళ ఉట్టిపడుతున్నటువంటి స్త్రీలకు 6గురికి ఈ దానిమ్మ పళ్ళు మీరు బహుమతిగా ఇవ్వడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. అలాగే వివాహపరంగా స్త్రీల నుంచి ఉన్న సమస్యలు కూడా మీకు సాల్వ్ అవడం జరుగుతూ ఉంటుంది. దీనితో పాటుగా మీరు శ్రీ సూక్తం కానీ, లక్ష్మీ స్తోత్రం కానీ, కనకదార స్తోత్రం కానీ పారాయణ చేయడం వల్ల ఫలితం మరింత ఎక్కువ అవుతూ ఉంటుంది. దీంతో పాటుగా మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి, మీ ఆడపడుచు, భార్య ఎవరైనా సరే వారికి ఇష్టమైనటువంటి వస్త్రాలు కానీ, నగలు కానీ, అలంకరణ వస్తువులు కానీ వాళ్ళకి బహుమతిగా ఇవ్వడం వల్ల కూడా మీకు లక్ష్మీ కటాక్షం లభించే అవకాశం ఉన్నది. ఈ రెమెడీ చేసుకుంటూ మరి కొన్ని గ్రహాలు బలంగా ఉండడం వల్ల ఏంటంటే రవి, కుజుడు బలంగా ఉండడం వల్ల ఏదో ఒకసారి వీలైతే ఏదైనా ఒక సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో ఆదివారం కానీ, మంగళవారం కానీ విధి విధానంగా స్వామికి మరి తేనెతో కానీ, బెల్లం పానకంతో కానీ అభిషేకం చేయడం వల్ల స్వామి యొక్క అనుగ్రహం అంటే దశమ స్థాన ఫలితాలు, రవి కుజుడు కూడా దశమ ఫలితాలని దిగ్బలం అవ్వడం వల్ల ఇస్తూ ఉంటారు. కాబట్టి ఈ ఉద్యోగపరమైన ఇబ్బందులు, అధికారుల వల్ల ఇబ్బందులు ఉంటే ఈ విధంగా ఒక మంగళవారం కానీ, ఆదివారం కానీ సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం వల్ల ప్రముఖ సుబ్రహ్మణ్య క్షేత్రాలైనటువంటి ఏదో ఒక సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని దర్శించడం కానీ, లేదంటే స్వామివారి ఫోటో మీ పర్సులో పెట్టుకోవడం వల్ల వృత్తిపరంగా ఉన్నటువంటి సమస్యలు సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. బట్ ఏదైనా మీరు ఏ రెమెడీ అయినా చిన్నదైనా పెద్దదైనా ఎంత నమ్మకంతో చేస్తే ఫలితం అంత పర్ఫెక్ట్గా వస్తుంది. ఏదో చెప్పారు కదా అని జరుగుతుందా లేదంటే ట్రైల్ వేస్తే మాత్రం నిష్ఫలితంగా ఉండే అవకాశం ఉంది. అలాగే మనకి శుక్రగ్రహ అనుగ్రహం రావాలంటే జాతకుడు ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉండవలసి ఉంటుందన్నమాట. అంటే రోజుకి 2 పూటలు స్నానం చేయడం, అంటే ఒకసారి ధరించినటువంటి వస్త్రాలు మళ్ళా తిరిగి ధరించకూడదు. అంటే మళ్ళీ వాష్ చేసి ధరించవచ్చు, కానీ ఎప్పుడు కూడా మీరు స్నానం చేసిన వెంటనే ఉదయం పూట ఎప్పటికప్పుడు కొత్త వస్త్రాలు కానీ, ఉతికి ఆరేసి ఇస్త్రీ చేయని వస్త్రాలు కానీ ధరించడం అన్నది మంచిది. ఎప్పుడు కూడా ఒక రోజు విడిచిపెట్టి మన్నాడు ధరించడం అన్నది చేయకుండా ఉండడం నెంబర్ 1. అలాగే ఏదో ఒక ఈ సెంట్ లాంటివి, మామూలుగా సెంట్ అవ్వచ్చు, స్ప్రేలు అవ్వచ్చు, ఏదో ఒకటి కూడా మీరు అది వాడడం జరుగుతూ ఉండాలి. ఏదో ఒక సౌందర్య సాధనాన్ని కూడా మీరు ఉపయోగిస్తూ ఉండాలి. ఎస్పెషల్లీ స్త్రీలకి ఈ ధనయోగం, లక్ష్మీ యోగం కలగాలంటే కంపల్సరిగా 2 చేతులకి కూడా మట్టి గాజులు ధరించవలసి ఉంటుంది. కనీసం ఒక చేతికి 6, ఒక చేతికి 6 అన్నా ధరించడం వలన వారు చేతితో ఇచ్చినందుకు కూడా లక్ష్మీప్రదంగా మారుతుంది. వాళ్ళు ఒకరికి అన్నం పెట్టినా, టిఫిన్ పెట్టినా అది వాళ్ళకి అదృష్టంగా కలుగుతుంది. కాబట్టి కంపల్సరిగా ఈ స్త్రీలు మాత్రం ఈ మట్టి గాజులు ధరించడం వల్ల కృత్రిమమైనటువంటి బొట్టు కాకుండా శుద్ధంగా పసుపుతో తయారు చేయని కుంకుమ బొట్టు ధరించడం వల్ల, లేదంటే సింధూరాన్ని ధరించడం వల్ల స్త్రీలకు సౌభాగ్యయోగం కలుగుతుంది.
ఈ సౌభాగ్య వస్తువులు ధరించినటువంటి స్త్రీ ఏ కుటుంబంలో, ఏ గృహంలో ఉంటుందో వాళ్ళకి సౌభాగ్యం కలిగే అవకాశం ఉంది. ఇప్పుడు గతంలో ఏంటంటే, ఇల్లాలిని చూసి ఇంటిని చూడు ఏదో సామెత ఉండేది. ఇప్పుడు ఇల్లాలిని చూసి వారి యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ అన్నది మనం 100% చెప్పొచ్చు. ఆ ఇల్లాలు ఉన్నటువంటి ధరించే వస్తువులను బట్టి, ఆవిడ బిహేవియర్‌ని బట్టి, ఆవిడ ప్రవర్తన బట్టి ఆ ఇంట్లో ఎంత సౌభాగ్యంగా ఉంది, వారి భర్త ఎంత గొప్పగా ఉన్నాడు అన్న విషయాన్ని 100కి 100 పాళ్ళు పెర్ఫెక్ట్‌గా మనం చెప్పొచ్చు. బట్ అలాగే ఒక అదృష్టం కలగాలంటే ఈ చిన్న రెమెడీ అంటే మీ భార్యని ఏ లోటు లేకుండా బాగా సౌందర్యంగా, అలంకరణగా, లక్ష్మీ కళ ఉట్టిపడేలాగొస్తే అది మీ భార్య అవ్వచ్చు, మీ సంతానం అవ్వచ్చు, మీ మదర్ అవ్వచ్చు. ఎవరినన్నా ఈ విధంగా మీరు మీ గృహంలో ఉన్నట్టు చూసుకుంటే కంపల్సరీగా ఆ గృహంలో లక్ష్మీ యోగం అన్నది 100% ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా కుటుంబంలో అప్పుడే పుట్టినటువంటి చిన్న ఆడపిల్లను గానీ, పెద్దవాళ్ళైనటువంటి అమ్మమ్మలు గానీ, ఏ స్త్రీ అయితే మీ కుటుంబంలో దుఃఖంతో గానీ, కన్నీరు కారిస్తే మాత్రం ఆ కుటుంబానికి ఒక 40 రోజుల పాటు ఇబ్బందులన్నవి తప్పనిసరిగా ఉంటాయి. చాలామంది ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లల్ని హింసించడం, కొట్టడం, ఇబ్బంది పెట్టడం చేస్తూ ఉంటారు. అదే మీ యొక్క నాశనానికో, ఇబ్బందికో కారణమవుతుంది. ఈ విషయాన్ని కూడా చాలా వరకు అబ్జర్వ్ చేసి, మీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి స్త్రీని మీరు ఎంత గౌరవంగా చూస్తే, మీ ధనయోగం అంత గొప్పగా మారే అవకాశం ఉంది. స్వస్తి.